దిస్ ఈస్ రిచర్డ్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చేస్తున్న పేపర్ 2014. We have completed 60 questions as of now. Discussion 61. Again I'm saying మీరు చేసేటప్పుడు దాన్ని ఏమంటారు, పాజ్ చేయండి, మీ సొంత బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత ఇవి చూడండి, దెన్ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఓకే ఫైన్, లెట్స్ గో. 61. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇస్ డిక్రీజ్డ్ ఇన్ ఎకానమీ. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు బ్యాంక్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే దే వాంట్ టు పుష్ ద ఎకానమీ. ఓకే ఫైన్. డిక్రీజ్ ద కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ. ఎందుకు తప్పు. ఇంక్రీజ్ ద ట్యాక్స్ కలెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకు ట్యాక్స్ ఇంట్రెస్ట్ తగ్గించారు కదా, రైట్ తీసుకో, ట్యాక్స్ సంబంధం లేదు. ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ. నైస్, అది బాగానే ఉంది. ఇంక్రీజ్ ద టోటల్ సేవింగ్స్ ఇన్ ద ఎకానమీ. ఇన్వెస్ట్మెంట్ ఓకే ఫైన్. ఇంట్రెస్ట్ రేట్ ఈస్ డిక్రీజ్డ్. ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్ అంటే ఎకానమీని పుష్ చేశారు కాబట్టి, సో ఇంక్రీజ్ ట్యాక్స్ కలెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఐఎమ్ నాట్ షూర్ ట్యాక్స్ కలెక్షన్ ఇంట్రెస్ట్ రేట్, ట్యాక్స్ రేట్ పెంచుతూ అర్థం చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ డైరెక్ట్లీ బీ తీసే. ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, సి ఇస్ దేర్. ఇంక్రీజ్ ద టోటల్ సేవింగ్స్. సో వీ కెన్ నెవర్ సే అంటే టోటల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన తర్వాత పెరుగుతుందని గ్యారంటీ లేదు. బట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ మోస్ట్ ప్రాబబ్లీ ఎస్. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. గోయింగ్ ఫర్ సి. నువ్వేం బెటర్? సి. 61 ఆన్సర్ ఇస్ సి. అంతే. నెక్స్ట్ 62. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India and for the allocation among the ministries of the said business. President shall make rules. మరి పార్లమెంట్ ఏం చేస్తుంది? సో ఆగుదాం. ఓకే wait this. All executive actions of the government India shall be expressed to be taken in the name of Prime Minister. మరి ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? సో సెకండ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. నిన్న కూడా క్వశ్చన్ చేశాను 2015లో. అప్పుడు నేను తప్పెట్టా. ప్రెసిడెంట్ మనకి చెప్పినా సరే ప్రైమ్ మినిస్టర్ పెట్టారు. సో ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. సో తీసే. సెకండ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఇక్కడ ఆల్ ఉంది, ఎక్స్ట్రీమ్ వర్డ్ ఈజీ అయిపోయింది. సో 2 తీసేస్తే బోత్ 1 and 2 తీసేయి. సో ఆన్సర్ 1 neither జనరల్లీ ఆల్ ది అబౌవ్ neither నా జనరల్లీ ఉండదు. బట్ ప్రెసిడెంట్ షల్ మేక్ రూల్స్ ఫర్ ది more convenient transaction of the business of the government of India for allocation among the ministries of said business. Ministries की president की संबंध ఉందా? President shall make rules. I don't think so. I'll go for parliament. I'm not sure of it. For me instinct also said wrong as soon as I read it. So I'll go with neither nor. No better. Neither nor. Answer is 62 is yeah. Neither generally. So second definitely తప్పు. సెకండ్ డెఫినెట్లీ తప్పు. అలాంటప్పుడు మనం ఇక్కడ neither nor all the above generally ఉండదు. సో వెన్ యూఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, ట్రిక్స్ ఏమో అన్నప్పుడు ఏమో అయిపోయింది మంది. సేమ్ అలాంటి తప్పే ఏం చేసిన ఇక్కడ. ఓకే 2 అయితే ఆల్ అవుట్ కాదని తెలుసు. సో ఇక్కడ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇద్దరికైతే తెలియదు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ స్టాటిక్ మనం చదవాలి అంటే ఐ థింక్ వీ షుడ్ రీడ్ ద ప్రెసిడెంట్ చాప్టర్ అగైన్ అండ్ పార్లమెంట్ ఆల్సో. ప్రెసిడెంట్ మోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ చాప్టర్ చదవాలి, పార్లమెంట్ అండ్ చదవాలి. ఓకే ఫైన్. 63. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది నో కాన్ఫిడెన్స్ మోషన్. 63 నో కాన్ఫిడెన్స్ మోషన్. దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. నో మెన్షన్. ఓకే వెయిట్. మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభ ఓన్లీ. అంతే కదా, ఓన్లీ లోక్సభ రెస్పాన్స్. సెకండ్ ఈజ్ డెఫినెట్లీ రైట్. సో 1 దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదు. ఆర్టికల్ నాకు తెలియదు, బట్ ఐ థింక్ దే కెన్ రిమూవ్ నా ప్రైమ్ మినిస్టర్ ఆన్సర్. నో కాన్ఫిడెన్స్ లేకపోతే నేను రివర్స్ అడుగుతున్నా. నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసి ఉందా అంటే నో కాన్ఫిడెన్స్ స్పెసిఫిక్గా? యా. Is it mentioned in the constitution or defined in the constitution or prescribed in the constitution? I can get it, but నో కాన్ఫిడెన్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉందా? స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇప్పుడు మనం రట్టమర్ చేసి ఉండేవాళ్ళం ఆర్టికల్ కూడా. సో కాన్ఫిడెన్స్ లూజ్ అయితే తెలుసు, బట్ నో కాన్ఫిడెన్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉండదు అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మెన్షన్ కరెక్ట్గా తెలుసు, సెకండ్ 2 ఓన్లీ నాకు తెలుసు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు అప్లై దట్ లాజిక్, 2 ఓన్లీ అయినప్పుడు సో ఐ షుడ్ అంటే 2 డెఫినెట్లీ ఉంది అంటే 1 తీసే ఏదైనా తీసే. సో ఈ బీఆర్సీలో ఏదో ఉండాలి. సో బీఆర్సీలో ఏదో ఉండాలన్నప్పుడు బోత్ 1 and 2 యూజువల్లీ మనం వెళ్ళాం, ఏదైనా కూడా నేను జనరల్లీ వెళ్ళాం. సో వీ విల్ గో విత్ 2 ఓన్లీ. అలా అంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో కూడా చూసినా సరే. బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ మెన్షన్స్ ఇవన్నీ అది కూడా రాంగ్ అంటున్నాం. ఆన్సర్ చూద్దాం. 63 ఆన్సర్ ఇస్ సి.
అవును అంతే కదా. ఇప్పుడు స్టేట్మెంట్ 1 రైట్ కదా. ఇప్పుడు ఇక్కడ నో రీ మెన్షన్ చేయలేదు అన్నాడు. నేను అందుకే నీకు ఉల్టా అడుగుతున్నా, చేసిండా అంటే అప్పుడు అది రైట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చేయలేదు అని వాడు అంటున్నాడు. నువ్వు క్వశ్చన్ సరిగ్గా చదవలేదు. ఐ థింక్ యా, ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్. నువ్వు ఏదో ఆలోచించుకుంటా చేస్తున్నావు. ఫుల్ బ్రెయిన్ ఇక్కడ లేదు. దెర్ ఈస్ నో మెన్షన్. ఓకే, ట్రూ. సిల్లీ మిస్టేక్స్, ఇలా సిల్లీ మిస్టేక్స్ చేస్తే అడుగు తింటాం. It shouldn't happen. 64. With reference to neem tree, consider the following statements. Neem tree, okay. Consider neem oil can be used as pesticide or whatever may be. True. Neem seeds are used in the manufacture biofuels. Easy. Positive on the neem oil has applications in application. Either ఒక దగ్గర వాడచ్చు. Answer is all the above. ఏం బెటర్? నేను సి పెట్టిన. సి పెట్టావా? 2 తీసావా? యా. ఎందుకు? బికాజ్ బయోఫ్యూయల్స్ అన్నాడు కదా. బయోఫ్యూయల్స్కి నీమ్ ట్రీతో ఇప్పుడు బయోఫ్యూయల్స్ అంటే సంథింగ్ ఏంటి అది? సి ఆన్సర్. అది దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ హై ప్రెషర్ హై టెంపరేచర్లో. అరే బయోఫ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్గే ఫంగై ఇవన్నీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిజ్ ఉంది, మెయిజ్ని తీసుకెళ్ళి వేస్తాం. ఓకే. సో మెయిజ్ అనేది ఇప్పుడే ప్రొడ్యూస్ అయింది. సో దట్స్ మేబీ లైక్ ఇట్ హెల్ప్ ఇన్ యూ ఫర్ యూ టు గెట్ దిస్ ఎగ్జామ్. దట్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఏదో లాజిక్ యూజ్ చేసి నీమ్ సీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అండ్ హాస్పిటల్ డిటర్జెంట్స్ అనేది. సి ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. కిలో రేట్ అయింది, తప్పు అర్థం చేసుకోండి. ఇట్స్ ఓకే యాజ్ వెల్. 2 మార్క్ +2 వచ్చినంత మాత్రాన చాలు మనకి, ఇంకేం చేయలేం అంతకంటే. Which one of the following is process involved in the photosynthesis? Photosynthesis, okay, fine. Potential energy is released from the free energy. Free energy is converted into potential energy. Food is oxidized to release oxygen is taken and carbon dioxide. Okay, potential energy is released to form free energy. Free energy is converted to potential energy. Yes, B. No matter. B నే పెట్టినా. Answer 65 is B. అంతే. ఒకవేళ అర్థం కాకపోయినా B and C లో చూడు, FF తో స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రీ ఫుడ్ అని. ఓకే. సి డెఫినెట్లీ రాంగ్ అని తెలుసు. సో హీ ఈస్ టెల్లింగ్ యూ. యూపీఎస్సీ అతనే 2 ఆప్షన్ ఎలిమినేట్ చేసి మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఓకే, ఫైన్. నెక్స్ట్ 66. In addition to the fingerprint scanning, which one of the following can be used in the biometric identification of a person? Iris scanning, yes, చేస్తారు. Retinal scanning, రెటినా ఐరిస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. ఐరిస్ స్కానింగ్ అంటే టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. కంట్లో ఉంటాయని తెలుసు, మిడిల్లో ఉంటాయని, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ వాయిస్కి బయోమెట్రిక్ ఎలా అవుతుంది? అంతమంది వాయిస్లు మారుస్తున్నారు. సో 3 అయితే డెఫినెట్లీ కాదు. సో ఐ విల్ గో ఫర్ 1 and 2, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఎనీథింగ్. 3 కాదు, 3 అయితే కాదు. 3 కాదన్నప్పుడు 1 అంతే. సి వీ డోంట్ నో వాట్ ఈజ్ ఐరిస్ అండ్ రెటీనా, డిఫరెన్స్ మనకు తెలియదు. మేబీ రెటీనా ఇది ఇన్సైడ్ అయ్యి ఎక్కడో ఉంటుందేమో, అది బయోమెట్రిక్గా వాడలేమేమో. ఐరిస్ స్కానింగ్ గుర్తుందా? క్రిష్ మూవీలో చూస్తారు కదా, కళ్ళు స్కాన్ చేస్తాడు, హార్ట్ని స్కాన్ చేస్తాడు, సో చేయి పెడతాడు, బయోమెట్రిక్. సో ఆ రెండిట్లో ఓకే, ఇట్స్ ఫైన్. ఇంకేస్ మనకు తెలియకపోతే ఐరిస్ రెటీనాలో కూడా దాన్ని ఏమంటారు? ఓకే, నువ్వు వాయిస్ రికగ్నిషన్కి వెళ్ళావా? శివాజీ మూవీ ఛాన్స్ ఇస్తుంది కదా వాయిస్ రికగ్నిషన్. అవునా? ల్యాప్టాప్లో ఓపెన్ చేసి అరే మర్చిపోయా శివాజీ మూవీ. ఆన్సర్ ఏం చూద్దాం. 66 ఆన్సర్ ఇస్ డి. శివాజీ మూవీ కూడా ఇది బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఒక టెక్నాలజీ, దాని యొక్క అప్లికేషన్ గురించి అడుగుతుండదు. ఎందులో వాడదా అంటే చెప్పడం కష్టం. సత్య తెలియదు ప్రదర్శించొద్దు. యా, అంటే ఇప్పుడే తెలుసా, ఇప్పుడే 65లో క్వశ్చన్ పోయింది కదా, అది ఎఫెక్ట్ చేస్తుంది. అదే వాయిస్ తవ్వదని నీకు తెలుసా? మరి ఎందుకు కథలు తెలియనప్పుడు ట్రిక్ అప్లై. ఏమనిపించిందంటే ఇప్పుడే మనం చూసాం, అదే అఫీషియల్ ఎగ్జామ్ అయితే మూసుకొని ఆల్ దేవో పెట్టేస్తారు అంతే. అది ఎక్కువ ఆలోచించొద్దు. సైన్స్ అండ్ టెక్ అన్నీ మూసుకొని మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే, ట్రికే కాదు, కామన్ సెన్స్. నీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ తెలుసా? తెలియనప్పుడు అన్నీ మూసుకొని ట్రిక్స్ అప్లై చేయాలి. ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ వాళ్ళు అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్లీ తెలియదు. క్యాన్ బీ ఉంది, ఆల్ ది అబోవ్. సింపుల్ క్యాన్ బీ ఉంది. 67. Which of the following statements are correct regarding vegetative propagation of plants? Regarding vegetative propagation. Okay, vegetative propagation produces clonal population. Okay, మనకు తెలియదు. Vegetative population
helps in eliminating the virus? No. How is it possible? Vegetable propagation can be practiced most of the year. మేబీ అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. మోస్ట్ అన్నాడు, అయి ఉండొచ్చు ఎందుకంటే బేసిక్ కదా, ఏమో. వెజిటబుల్ ప్రొపగేషన్ ప్రొడ్యూసెస్ క్లోనల్ పాపులేషన్. క్లోనల్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ తెలియదు. హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ది వైరస్. ఎలిమినేటింగ్ ది వైరస్ హెల్ప్స్ అన్నాడు అంతే, పూర్తిగా కాదని లేదు. సో డోంట్ గో ఫర్ కంప్లీట్. ఇప్పుడు చూద్దాం. హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ది వైరస్. ఎలిమినేటింగ్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్ యార్. సో 2 తీసేస్తే హెల్ప్స్ అన్నాడు, బట్ హెల్ప్స్ అంటే ఈవెన్ 1% హెల్ప్ చేసినా హెల్ప్ అయినట్టే. సో లెట్స్ గో ఫర్ ప్రొడ్యూసర్స్ క్లోనల్ పాపులేషన్. ఒకటి ప్రొడ్యూస్ అయినట్టే, ఇంకేం చేస్తారా, ఇప్పుడే పోయింది. సో అన్నీ మూసుకొని 1 2 3 పెడదాం. సి ఎలిమినేటింగ్ వైరస్ తీస్తావా? ఇప్పుడు సరే హెల్ప్ చేస్తుంది కానీ మొత్తానికి తీసేస్తుందా వైరస్ని? అదే ఎక్స్ట్రీమ్ వర్డ్ ఇది. డెటాల్ కూడా 99.999% ఇస్తుంది. 16 అరే నో ఇట్ ఈస్ గెట్టింగ్ టు మీ అంటే లైక్ ట్రిక్స్. సరే హెల్ప్స్ అన్నాడు, ఓకే చేస్తుంది. But see, as soon as see, that's what I'm saying. So one mistake which I have done right now is చూడగానే ఫస్ట్ నేను రాంగ్ పెట్టేసా. ఓకే, నేను చూడగానే అది రాంగ్ అని పెట్టా, బట్ స్టిల్ అగైన్ ఐ వెంట్ అండ్ చేంజ్డ్ ది ఆన్సర్. That means I'm not following my instinct. That implies that I'm not following my process as of now. Exactly. Which is affecting my entire everything. So this is like stay focus. ఇంకా ఆప్షన్ లేదు మనకి. నైస్. నెక్స్ట్ 68. Which of the following pairs is are correctly matched? Which of the following pairs? Cassini-Huygens orbiting the Venus. Cassini-Huygens, సారీ నేను ఆన్సర్ పెట్టానా పెట్టలేదా? ఓకే, గ్రీన్ టెక్. 68. Which of the following is or correctly matched? Spacecraft Cassini-Huygens orbiting the Venus and transmitting data to the Earth. Messenger mapping and investigating the Mercury. Voyager 1 and 2 exploring the outer solar system. I think this is third is definitely right. థర్డ్ పక్కగా రైట్, ఎందుకంటే వోయేజర్ అంటే అదే బయటికి వెళ్ళి షికార్ చేసి వచ్చేది. Cassini-Huygens మెసెంజర్ మ్యాపింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ది మెర్క్యూరీ. మెసెంజర్ మెర్క్యూరీ పైన అంత పంపించేది సినిమా ఉడికి ఉంది, ఐఎమ్ నాట్ షూర్. Cassini-Huygens orbiting the Venus and transmitting the data to Earth. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ either that. మేబీ అటు ఇటు ఎక్స్చేంజ్ చేసి ఉండొచ్చు అంటున్నాం, చెప్పలేం. ఐఎమ్ నాట్ షూర్. చూడు మెసెంజర్ చూడు, ట్రాన్స్మిటింగ్ డేటా మేబీ అయ్యి ఉండొచ్చాము. ఇన్వెస్టిగేటింగ్ చూడు, ఇన్వెస్టిగేటింగ్ ఉంది, ఇక్కడ ట్రాన్స్మిటింగ్ ఉంది. ఎక్స్చేంజ్ చేసాడేమో. లెట్స్ గో ఫర్ 3 ఓన్లీ. ఉందా ఆప్షన్ లేదా? ఓకే. సో ఇప్పుడు 3 డెఫినెట్లీ కరెక్ట్. సో 1 తీసే. సో ఇప్పుడు ఏదో ఆప్షన్కి వెళ్ళాల్సిందే. మెర్క్యూరీ నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మెర్క్యూరీ కరెక్ట్ కాదంటే ఐ విల్ గో ఫర్ సి. బట్ సైన్స్ అండ్ టెక్ అన్ని మూసుకొని మళ్ళీ ఆల్ దెబ్బ పెట్టాలా? ఐఎమ్ ఓకే విత్ సి. నాకు బి అనిపిస్తుంది, బికాజ్ ఇక్కడ వీనస్ అన్నాడు. సరే మెర్క్యూరీ అన్నాడు, అది వేరే. కాకపోతే ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో వీనస్ దగ్గర ఫస్ట్ సన్లైట్ కూడా ఉండదు, చాలా దూరం అంటే దానికి అక్కడ 68. సో దానికి అక్కడ అంత దూరం అయితే మనం పోలేదు. అరే మెర్క్యూరీ దూరం కదా వీనస్ కంటే. అవును, కానీ మనం వీనస్ మీద ఇప్పుడు దాకా పెద్ద ఏం చేయలేదు. వీనస్ అట్లీస్ట్ నాసా అన్నీ ఎక్సైజ్ మన ఇప్పుడు నాసానే. సో నాసా ఇప్పటికీ ఒక మిషన్ అయినా ఉందా? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. వీనస్ మీద అయితే అంత లేనట్టు గుర్తు. మెర్క్యూరీ పైన ఉంటుంది, వీనస్ పైన లేనిది. నేను మెర్క్యూరీ అంటలేను, ఫస్ట్ అది వీనస్ది అంటున్నా. వీనస్ది రాంగ్ అని అంటున్నా. ఇప్పుడు మెర్క్యూరీ మీద కూడా నేను కొన్ని విన్నా నేను. కాకపోతే వీనస్ మీద ఏం కండక్ట్ చేసినట్టు కూడా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం ప్లూటో లెక్క. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. బి ఆన్సర్ ఇస్ బి. యాక్చువల్లీ ఐ థింక్ ఏం చేసేది ఏం లేదు. 3లో 2 పెట్టాలి. ఇన్ కేస్ అఫిషియల్ 2023 అయితేనే 3లో 2 పెడతా. ఇక్కడ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. మెర్క్యూరీ నేనైతే పెట్టినా. ఓకే. 69. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. కిన్నూర్, మేవత్, కోరమండల్ వెల్ నోన్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్. నాకు తెలియదు, అన్నీ మూసుకొని నేను 3లో 2 పెడతా, లేదంటే వదిలేస్తే క్వశ్చన్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఆన్సర్ ఏం ఆప్షన్ ఉందా? 3 ఓన్లీ, నన్ ఓన్లీ. మేవట్ రీజియన్ మ్యాంగో. కిన్నూర్ అరేకానట్. కిన్నూరు మ్యాంగో కదా, కిన్నూర్ మ్యాంగో అనుకుంటా. కిన్నూరు వెరైటీ అంటారు. ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈజ్ మ్యాంగో.
ఇంకేముంది, ఈ 2 రివర్స్ ఇచ్చి ఉండొచ్చు అంటావు. కిన్నోర్ మ్యాంగో అంటారు. ఐ వుడ్ గో ఫర్ 3 ఓన్లీ. ఇంకేం చేస్తాం? మేము పెట్టా 3కి వెళ్ళిన. ఎందుకు? ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ జనరల్గా అట్లా ఇస్తున్నాడు అని చెప్పేసి ఓకే, నాకు ఎందుకో స్టార్ట్ చేస్తాడని. ఇప్పుడు ఎక్కడ అది స్విగ్గీ మార్ట్లో ఎక్కడో చూసినట్టు గుర్తు, కిన్నోర్ మ్యాంగో అని. సో ఆ విధంగా అలా గుర్తు వచ్చింది. బట్ 16 ఆన్సర్ ఏముంది? ఆన్సర్ ఇస్ ఢిల్లీ. నన్ను కిన్నోర్ మ్యాంగో అయ్యండి ఎవరికి తెలుసు. సో ఇట్స్ ఓకే, సమ్ యూ ఆర్ బౌండ్ టు లూజ్. బట్ ఇఫ్ ఇట్ కమ్ దిస్ అన్ ఎగ్జామ్ ఎదర్ 3లో 2 పెడతా, 2 వదిలేస్తాయి ఈ క్వశ్చన్. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ గురించి ఐ డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్. I have to take this, I will take on 2, but otherwise I will leave this question if I am writing this year and ఆ ఇయర్లో రాసుంటే. 70. Which of the following are the examples of the chemical change? ఓకే. క్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ తీసే అంతే. సోరింగ్ ఆఫ్ మిల్క్ కెమికల్ చేంజ్ కదా, అంతే కదా, మళ్ళీ వెనక్కి రాదు. క్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే NaCl క్రిస్టల్ అయ్యింది, మళ్ళీ హీట్ చేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ క్లోజ్ అయిపోవచ్చు. సో కెమికల్ నేను ఫిజికల్ చేంజ్ అనుకుంటున్నా. 3 ఓన్లీ అనుకుంటున్నా. 3 ఓన్లీ అంతే. 70 ఈజ్ ఆన్సర్ ఈజ్ బి, బాంబే. అంతే, ట్రూ. ఓకే ఫైన్, లెట్స్ 10 క్వశ్చన్స్ అయిపోయాయి. హోప్ఫుల్లీ ఈ బ్రేక్తో 10 క్వశ్చన్స్ మనకి అంత వర్కౌట్ అవ్వలేదు. ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ అగైన్. సో లెట్స్ అగైన్ మీట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. ఫైన్, థ్యాంక్ యూ.